ఎంపీపీ గారికి, ఎండిఓ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. ఏమైనా మాట్లాడదలుచుకుంటే ఎవరన్నా పంచాయతీరాజ్ తరఫున ఎవరన్నా అడగదలుచుకుని ఉంటే అడగచ్చు. సంవత్సరంలో 10th క్లాస్ రిజల్ట్ వచ్చింది. మనకి మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ 11 స్కూల్స్ ఉన్నాయి. 11 స్కూల్స్లో 899 మంది విద్యార్థులు 10th క్లాస్ ఎగ్జామ్కి అపీర్ అయితే 717 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. దాదాపు 80% రిజల్ట్ వచ్చింది. మనకి డిసెంబర్ నుంచి 100 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది అమలు చేసే ఉదయం సాయంత్రం రిపోర్ట్లో కూడా పిల్లలకి ఎక్స్ట్రా క్లాసులు నిర్వహించడం వల్ల మంచి ఫలితాలు మన ప్రభుత్వ పాఠశాలలో మంచి ఫలితాలను సాధించడం జరిగింది. అదేవిధంగా మరి మన మండలంలో చూస్తూనే ఉన్నాం. పిడుగురాళ్ళ మండలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద అత్యధిక ఎండలు 47 డిగ్రీలు 45 డిగ్రీలు అని కూడా ప్రకటించడం జరిగింది. మొన్న అందరూ చూసే ఉంటారు. మరి ఎండాకాలం దృష్ట్యా ప్రజలు ఏ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలానే మెడికల్ డిపార్ట్మెంట్ తరఫున మెడికల్ ఆఫీసర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్రజలకి అవగాహన కలిగించడము, ఎండకి 11 to 4 వైట్ లేదని చెప్పడము, అదేవిధంగా బడ్జెట్ దుస్తులు వేసుకోవాలి, వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఎవరైనా నీడ్స్ కానీ కళ్ళు తిరగడము, వామిటింగ్స్ ఇలాంటివి ఉన్నట్టయితే వాళ్ళని కొంచెం హాస్పిటల్కి రమ్మని వాళ్ళ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ సప్లై చేయడం, పెద్దవాళ్ళకి పిల్లలకి ప్యాకెట్స్ కానీ ఎగ్జామ్స్ జరుగుతున్న చోట కూడా క్యాంపులు పెట్టి వాళ్ళ పిల్లలకి ఓఆర్ఎస్ సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇంకొక కార్యక్రమం ఏంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ని నివారించడం కోసం HPV వ్యాక్సిన్ చేయడం జరిగింది. మాకు వచ్చేటప్పటికి గర్భవతులు బాధితులు వాళ్ళందరూ ఉంటారు. కాలంలో వాళ్ళకి స్టాక్స్ టీచర్ రూపంలో వాళ్ళకి అందచేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా మేము టీచర్ రూపంలో వాళ్ళకు కూడా స్టాక్ అనేది అందచేయడం జరుగుతుంది. ఈ 7 నెలల నుండి 3 సంవత్సరాల పిల్లలు, తర్వాత గర్భిణీలు బాధితులకి, అదేవిధంగా ప్రీ స్కూల్ పిల్లలకి కూడా వాళ్ళకి వసతులు అనేవి సక్రమంగా ఉన్నాయా లేదని చెప్పి మాకు PPP కూడా పెట్టడం జరిగింది. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ పెట్టడం జరిగింది. దీని మీద కూడా వాళ్ళకి కాల్స్ అవుతున్నాయి అన్నమాట. వాళ్ళ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ నెంబర్కి వాళ్ళు కాల్స్ అవుతున్నాయి. ఆ కాల్స్ ద్వారా వాళ్ళు బాగా చేసినట్లయితే వాళ్ళు అంటే పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. విధంగా అంటే పబ్లిక్ వరకు అంటే వాళ్ళు స్టాక్ వస్తుందా లేదని కూడా చెక్ చేసుకోవడం అనేది మాకు జరుగుతూ ఉన్నది. అదేవిధంగా తర్వాత ఎక్కువగా మనలోకి అనేది పౌడర్ రూపంలో తీసుకోవడం వల్ల మన కూడా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు డ్వాక్రా గ్రూపులు 1357 గ్రూపులు ఉన్నాయండి. అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఏప్రిల్ నుంచి మార్చి వరకు మరలా లోనింగ్ చేయడం కోసం యాప్ ఒకటి నడుస్తూ ఉంది. ఇది మన గ్రామాల్లో డ్వాక్రా మహిళలకి ఎవరెవరికి ఏ లోన్లు కావాలి, వాళ్ళ అవసరాలు ఏంటి అనే దాన్ని గుర్తించి ఆన్లైన్లో యాప్లో చేయడం జరుగుతూ ఉంది. ఇది ప్రజెంట్ బ్యాంకింగ్ నిధి కానీ, శ్రీనిధి కానీ, పిఓపి లోన్ కానీ, సిఐఎఫ్ కానీ, PMFME కానీ, PMEGP కానీ, అలాగే ఇంకా ఇతర లోన్లు ఉన్నాయి. వాటన్నిటికి కూడా మనము మెంబర్ వారీగా వివోఏలు, ఈనాది CRP ద్వారా ఈ డేటా సేకరించడం జరుగుతూ ఉంది. 4 సంవత్సరాలు ఇస్తాము. 4 సంవత్సరాలు కానీ 21,000 రాయితీ ఇస్తాము. అలాగే అందులో మెయింటెనెన్స్కి యూరియా ఫర్టిలైజర్స్ అవన్నీ వేస్తారు కదా, వాటికి కూడా సంవత్సరానికి 5,250 చొప్పున ఇస్తాము. 4 సంవత్సరాలు కానీ 21,000 రాయితీ ఇస్తాము. అలాగే 4 సంవత్సరాల తర్వాత అందులో ఏమైనా పనిముట్లు అవి ఏమైనా కావాలన్నా అంటే గిన్నెలు పోయడానికి వాటికి కూడా రాయితీకి చేస్తాము. అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి డ్రిప్ స్ప్రింక్లర్స్ కూడా రాయితీలు ఇస్తున్నాము. డ్రిప్ అయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకి 90% రాయితీకి అప్లై చేస్తున్నాము. అలాగే 5 ఎకరాల లోపు ఉన్న SC ST రైతులు ఎవరైనా ఉన్నా 100% రాయితీకి అప్లై చేస్తున్నాము. 5 నుంచి 10 ఎకరాలు ఉన్న రైతులకైతే 70% రాయితీకి అప్లై చేస్తాము డ్రిప్ అయితే. అలాగే నల్ల పైపులు ఉంటాయి కదా స్ప్రింక్లర్స్, అవి కూడా 10 ఎకరాల లోపు ఉన్న రైతులకి 50% రాయితీకి ఇస్తాము. అలాగే 6 ఎకరాల పట్టా ఉన్న ST రైతులకి 90% రాయితీకి అప్లై చేస్తాము. ఇవి
స్టార్ట్ అవుతుంది కాబట్టి జూన్ నుంచి ఏంటంటే పంట సీజన్ స్టార్ట్ అవుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఖరీఫ్ మేజర్ సీజన్ ఇదే మనకి ఎప్పుడైనా కూడా. ముఖ్యంగా పోయిన అన్ని సీజన్లకి ఈ సీజన్కి తేడా ఏంటంటే వాతావరణ శాఖ నివేదిక ప్రకారం ఏంటంటే ఎల్నినో ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారంటే వర్షపాత ప్రభావం అనేది ప్రతి సంవత్సరం కంటే కూడా తక్కువ ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మన పిడుగురాల మండలం కింద వచ్చేసి దగ్గర 35,000 ఎకరాలు దగ్గర 35,000 ఎకరాలు పంట సాగు అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో ఇందులో 13,000 నుంచి 14,000 దగ్గరగా ఈ కాలువ కింద కానీ ముఖ్యంగా ఉంటుంది. సో ఆ కాలువ కింద ఉన్న పొలాలు వచ్చేసి అంటే మా వ్యవసాయ శాఖ తరఫున వాటర్ కన్సంప్షన్ అంటే నీటి అనేది ప్రభుత్వానికి తెలియవస్తే తదుపరి ప్రభుత్వం కూడా మరి వారికి ఎటువంటి సౌకర్యం కల్పించాలో, బడ్జెట్లో ఎలాంటి వసతులు కల్పించాలో అన్ని బడ్జెట్ రూపొందన కోసం ఈ సర్వే అనేది చేయించడం జరుగుతుంది. మరి గ్రామాల్లో ప్రజలు కూడా అందరూ స్వర్ణ గ్రామ సిబ్బంది వారికి సహకరిస్తున్నారు.